10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 60 నుంచి 65 వేల డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మాత్రమే నిర్మించారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. తమ ఇందిరమ్మ పాలనలో అర్హులైన ప్రతి పేదవారికి పక్కా ఇల్లు అందించి తీరతామని ఆయన స్పష్టం చేశారు. ఒకటి రెండు ప్రదేశాలు చూసాం. ఇక్కడ ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలు కూడా సైజబుల్ గా ఉన్నారు. ఇళ్ల స్థలం కొనుక్కోవాలి, ఒక 70 గజాలు 80 గజాలు అంటే కూడా సుమారుగా 25 నుంచి 30 లక్షల రూపాయలు విలువ అవుతుంది స్థలం కొనుక్కోటానికి. అంతా పేదవాడు పెట్టుకోలేని పరిస్థితి ఉంది. దాన్ని గమనించి ఏదైతే హైదరాబాద్ లో ఇందిరమ్మ టవర్స్ ఏర్పాటు చేస్తున్నామో అదే పద్ధతిలో ఇక్కడ కూడా నిరుపేదల కోసం వారు నివసించే ప్రాంతంలోనే ప్రభుత్వ స్థలాలు ఇప్పుడే హౌసింగ్ బోర్డుకు సంబంధించింది ఒక 2 ఎకరాలు గౌరవ కలెక్టర్ గారు అధికారులు చూపించడం జరిగింది. దాని మీద కూడా రాబోయే కొద్ది రోజుల్లో పైలట్ కింద దాంట్లో కూడా ఇందిరమ్మ టవర్ లో ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని మోడల్ గా నిజామాబాద్ లో కూడా శ్రీకారం చుడుతున్నామని చెప్పడానికి సంతోషిస్తున్నాను. 10 సంవత్సరాలలో ఆనాటి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కట్టిన ఇళ్లు 60 నుంచి 65 వేల ఇళ్లు, మొండి గోడలతో కట్టి వదిలేసిన ఇళ్లు సుమారు మరొక 30 వేల ఇళ్లు. కేంద్ర ప్రభుత్వం నుంచి రూరల్ ప్రాంతానికి ప్రతి ఇంటికి యాజ్ పర్ అప్రూవల్ ప్రకారం 72,000 రూపాయలు వాళ్ళు మనకు శాంక్షన్ ఇవ్వాల్సింది ఉంది. ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తామని డ్రాగాన్ చేస్తున్నారు. ఇస్తే సంతోషం. ఇక దాన్ని డ్రాగాన్ రాష్ట్ర ప్రభుత్వం చేయకుండా మార్చి 31 వరకు ఏవైతే కంప్లీట్ అయినాయో 300 కోట్లు మండే నాడు రిలీజ్ చేస్తున్నాం. మిగిలిన సోదరులందరికీ కూడా ఏదైతే ఉందో విత్ ఇన్ 1 మంత్ లోపు అవి కూడా ఎవరో అడిగితే కాదు ఈ ప్రభుత్వం ఇస్తదనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నా ఇందిరమ్మ ఇళ్ల కుటుంబ సభ్యులకి తెలియజేస్తున్నాం. ప్రభుత్వ ఉద్యోగుల బెనిఫిట్లు, హెల్త్ కార్డులు ఇవ్వకుండా కాంగ్రెస్